హాయ్ అందరికీ బిగినర్స్‌కి ఇట్లాంటి నెట్టెడ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్‌కొచ్చినప్పుడు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం నార్మల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేస్తే లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండే ఉంటాయి కదా! కానీ ఇట్లాంటి నెట్టెడ్ బ్లౌజ్ వచ్చినప్పుడు లోపల షైనింగ్ క్లాత్ ఎయ్యాలి. మళ్ళీ లైనింగ్ ఎయ్యాలి కదా! సో, అట్లాంటప్పుడు కన్‌ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్‌గా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం నార్మల్‌గా బ్లౌజ్‌కైతే ఇట్లా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఏసేసి స్టిచ్ చేస్తాం. కానీ ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తాం కాబట్టి షైనింగ్ కోసం మనం డైరెక్ట్‌గా సాటిన్ ఫ్యాబ్రిక్‌తోనే స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ క్లాత్ అంత బాగోదు. పోగులు వెళ్ళిపోతది కాబట్టి బ్లౌజు తొందరగా పాడైపోద్ది. అట్లా కాకుండా ఇలాంటి నెట్టెడ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు సాటిన్ ఖచ్చితంగా వాడండి. అట్లనే మీరు నార్మల్‌గా లైనింగ్ బ్లౌజ్‌ని ఎట్లా కటింగ్ చేసుకుంటారో అట్లా లైనింగ్‌ని అయితే కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ చూసిర్రు కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. అలానే సాటిన్ ఫ్యాబ్రిక్, మెయిన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 3 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం నార్మల్‌గా బ్లౌజ్‌ని ఎట్లా అయితే కటింగ్ చేసుకుంటామో అట్లా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా కాబట్టి బ్యాక్ నెక్‌ని అయితే కటింగ్ చేసేసుకున్నా. బిగినర్స్ సాటిన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు రాంగ్ సైడ్, రైట్ సైడ్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అట్లా కాకుండా ఎట్లా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే సాటిన్ ఫ్యాబ్రిక్‌ని రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. రాంగ్ సైడ్ మిషన్ కింది వైపుకు ఉండాలి. అట్లా చూసుకొని పెట్టుకోండి. దానిపైన సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! దాన్ని కూడా రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకుంటారు కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, దాన్ని ఈ రెండిటి పైన ఇట్లా వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా సెట్ చేసేసుకొని పెట్టుకోండి. ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అనుకోండి, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండే ఉంటాయి కాబట్టి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 3 ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లాత్ అటు ఇటు జరుగుతుంది. అట్లా జరగకుండా నీట్గా రావాలి అంటే ఇట్లా అక్కడక్కడ కొన్ని పిన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి టిప్స్తో పాటు న్యూ మోడల్ బ్లౌజెస్ పర్ఫెక్ట్గా ఎట్లా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోస్ ఉంటాయి. సో, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత నీట్గా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా పావించి డిస్టెన్స్తోని స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తాం కదా నెక్ రౌండ్ చుట్టూ, సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా పావించి డిస్టెన్స్తోని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు క్లాత్ని మీరు హ్యాండ్స్తోని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఈజీగా అయిపోద్ది. చూసిర్రు కదా! ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పావించి డిస్టెన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ నీట్గా వచ్చేసింది. మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ సాటిన్ రాంగ్ సైడ్ ఉంటుంది. మనకు రైట్ సైడ్కు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. చుట్టూ కూడా మీరు టక్స్ నీట్గా ఇచ్చుకుంటే మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీరు నార్మల్గా ఏ నెక్ డిజైన్ చేసుకున్నా, అంటే రౌండ్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, ఏ నెక్ అయినా సరే ఇట్లా మీరు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇలాంటి బ్లౌజెస్ని కూడా బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మనం సాటిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ని దాన్ని లోపల సైడ్కి టర్న్ చేసేసుకుంటే అంతే, సింపుల్గా అయిపోద్ది. లోపల వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లాంటి బ్లౌజెస్కి మీరు హెమ్మింగ్ కానివ్వండి, పైపింగ్ కానివ్వండి అట్లా చేసుకోకుండా నీట్గా కనిపిస్తుంది. జస్ట్ పైనుంచి టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇట్లా మీరు కుట్టుకునేటప్పుడు ఫ్యాబ్రిక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో, ఎక్కడైనా ముడత వస్తుందో లేదో చూసుకుంటూ మీరు మీ హ్యాండ్స్తోని నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. చూసిర్రు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మనకు ఇట్లా టాప్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఒక పైపింగ్ లాగా నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా లుక్. అంతే, మొత్తం అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది.
చూసిల్లు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఇక్కడ పైపింగ్ లాగా చిన్నగా కనిపిస్తుంది కదా, ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు లుక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత రాంగ్ సైడ్ వైపుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే. మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎట్లయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. కరెక్ట్గా ఆ 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కింద ఉన్న ఫ్యాబ్రిక్స్కి పడుతుందో లేదో స్టిచ్ చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. అంతే, ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు లోపల ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్తో సమానంగా మిగిలిన క్లాత్లను కూడా కటింగ్ చేసేసుకోవడమే. అంతే, మనకు సింపుల్గా అయిపోద్ది. జస్ట్ మనం సాటిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నామో లేదో అదొకటి చూసుకుంటే సరిపోద్ది. అంతే, సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్స్ కానీ హ్యాండ్స్ని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. చూసిల్లు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం సాటిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎట్లా కుట్టినామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్గా సాటిన్ ఫ్యాబ్రిక్నే యూజ్ చేస్తే ఇట్లా పోగులు అనేవి బయటకు వెళ్ళిపోయి బ్లౌజ్ ఈజీగా ఖరాబ్ అయిపోద్ది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.